ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న మాటలండి. మరి క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది అని వాగ్దానము పొందుకున్నాము. అయితే ఇక్కడ పౌలు తన విషయాల గురించి ఎన్నో చెప్తూ వచ్చినాడండి ఈ అధ్యాయంలో. మరి నాకు కొదువగా కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నానని చెప్తున్నాడు. అంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా సంతృప్తిగా జీవించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. మనకున్న పరిస్థితిని బట్టి మనం కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి దాని గురించి కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలని కూడా ఇదే అధ్యాయం 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుందండి. ఇక్కడ చూస్తే ఆయన మహిమలో ప్రతి అవసరం మనకు తీర్చబడాలి అంటే మనము ప్రతి విషయం దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మన సొంత జ్ఞానం, సొంత తలంపులన్నిటినీ తీసివేసి దేవుని మీదే ఆధారపడాలి. అప్పుడు మాత్రమే మన ప్రతి అవసరము క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడుతుంది. అది ఏ అవసరమైనా కావచ్చు, భౌతిక సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, ఏవైనా సరే, ఏ అవసరాలైనా సరే దేవుడు తన మహిమలో తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే వెళ్ళమండి దేవుని దగ్గరికి. ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళడం అవసరమా? ఇది నేను చేసుకోగలుగుతాను కదా, ఇదంత పెద్ద సమస్య కాదు కదా, ఇంత చిన్న చిన్న వాటి కూడా ప్రార్థన చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము. అయితే ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలని వాక్యం చెప్తుంది. మరి ఎంతవరకు దేవుని మీద ఆధారపడుతున్నాము, ఎంతవరకు ప్రార్థనలు గడుపుతూ ఉన్నాము, ఎంతవరకు మన అక్కరి నిమిత్తమై మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారుగా ఉంటున్నాము. ప్రతి విషయంలో కూడా దేవునికి చెప్పి మనము దేవుని యొద్ద నుంచి పొందుకునే వారుగా ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు యేసునందు తన మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తాడని ఈ వాగ్దానమును మనందరికీ దేవుడు ఇస్తుంటుండగా ఈ వాగ్దానమును మనమందరము స్వతంత్రించుకోలాగున దేవుడు అటు రీతిగా సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.